నమస్తే. కుటుంబంలో 2 టికెట్లు నడుస్తానే ఉంది సాధారణంగా. ఆ రోజు ఒక టికెట్ అంటే మీకివ్వకుండా ఒకటిచ్చినామని చెప్పినారు గదా! అసలు ఏం జరిగింది 14లో చెప్పండి ఒకసారి? అంటే జనరల్‌గా పార్టీ పరంగా వాళ్ళకు 2 టికెట్లు ఇవ్వమన్నప్పుడు, మిగతా వాళ్ళది వేరుగా ఉండొచ్చు కానీ, "నువ్వు యాస్ ఎ లేడీ హోమ్ మినిస్టర్ కదా ఫస్ట్ టైమ్ మీ ఫ్యామిలీకి సెపరేట్‌గా ఇస్తాంలే" అని చెప్పారు నాకు. దిగ్విజయ్ సింగ్ గారు ఉండేప్పుడు. హ్మ్. ఉత్తమ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తాం, మీ ఫ్యామిలీకి కూడా ఇస్తామని చెప్పారు. హ్మ్. సరే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఓకే నా కొడుక్కి ఎంపీ టికెట్ తీసుకున్నా. నిజంగానే ఫ్యామిలీకి ఒకటే ఇస్తాము అంటే అప్పుడు నేనే తీసుకునేదాన్నేమో. నేను లేకుండా నా కొడుకు ఎట్లా గెలుస్తాడు? ఆ! అదే ఏమైందనేది ఎప్పుడో నాకు గూడా ఎప్పుడో అక్కడే క్వెషన్ కదమ్మా! మార్క్ మిగిలిపోయింది ఇప్పుడు అన్నట్టు. 2 ఇస్తామన్నందుకే ఫస్ట్ ఎంపీ టికెట్స్ అనౌన్స్ చేశారు. అవును. కాబట్టి నా కొడుకుది తీసుకున్నాను. లేదు ఎట్టి పరిస్థితులలో 2 ఇవ్వము ఒకటే ఇస్తామంటే నేను తీసుకునేదాన్నేమో. అయినా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. పార్టీకే పనిచేశాను. ఇబ్బంది అనిపించినా కూడా ఒక్క మాట బయట మాట్లాడలేదు. సరే 2009-2014 వరకు. 2014 వరకు సరే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. అప్పుడున్న తెలంగాణ మూమెంట్ అప్పుడే పీక్లో ఉంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ పార్టీలోకి వెళ్ళి బయటకు పోతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి ఎవరిని కొట్టారు? మాలాంటి వాళ్ళని కొట్టలే. కాంగ్రెస్ పార్టీ ఏం గిఫ్ట్ ఇచ్చింది నాకు? 10 సంవత్సరాలు నాకు మంత్రి పదవి ఇచ్చి దశాబ్ద కాలం మిమ్మల్ని పోషించినాము, పైన కూర్చోబెట్టినాము అంటుండ్రు కదా. చివరికి నాకు ఏం బహుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఏం బహుమతి ఇచ్చింది? మాకు సంబంధం లేకపోయినా, సంబంధం లేదు అని తెలిసినా కూడా మమ్మల్ని కేసులలో పెట్టింది కదా నన్ను. మరి అది బహుమానం అనాలా? అయినా ఒక్క మాట మాట్లాడానా నేను? ఒక్క మాట మాట్లాడలే నా పార్టీ గురించి. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం. నేను ఎక్కడ మిస్టేక్ చేయలేదు. ఏ చిన్న ఫైల్లో భూతద్దం పెట్టి వెతికినా అది ఎక్కడ కూడా తప్పు చేయలేదు నేను. కాబట్టి నా మీద నాకు నమ్మకం. కాబట్టి డేర్గా నేను ఫైట్ చేస్తున్నాను. మరి అది బహుమానం ఇచ్చిండ్రు కదా మీరు. 1, 2 కాదు 5 సిబిఐ కేసులు నా పైన. 1, 2 కాదు. ఒక్కటి ఉంటేనే గుండెలు అదిరిపోతాయి. 5 కేసులు నాకు. భయపడలేదా? ఎందుకు భయపడతాను? తప్పు లేదు నాది. తప్పు లేదు, నాకు తెలుసు నా తప్పు లేదని. తప్పు లేదని తెలుసు. పార్టీలో ఉన్నారు గదా! అంటే కేవలం మీరు వాళ్ళ ముద్ర పడిందన్న అంటే నేపథ్యంతోనేనా? రాజశేఖర రెడ్డి గారికి బాగా దగ్గర కదా వాళ్ళ కుటుంబానికి. కాబట్టి ఎవరిని కొట్టాలి? డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేరు. నేరుగా ఆయన మీద నెపం నెడితే కుదరదు కదా. ధర్మన ప్రసాద్ గారి దగ్గర ఉన్నారు, సబితమ్మ దగ్గర ఉంది, వెంకటరమణ గారు దగ్గర ఉన్నారు. ఇట్లా కొట్టేశారు మమ్మల్ని. ఒక ఆడబిడ్డని కూడా చూడలే కదా నన్ను. తప్పు లేదని తెలిసిన రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉన్నామని ఒకే ఒక నెపంతో కొట్టేశారు నన్ను. 5 కేసులు పెట్టారు. ఒక్క మాట మాట్లాడలే. 1 ఇయర్ ముందే నన్ను రాజీనామా చేయమన్నారు. ఒక్క మాట మాట్లాడలే. ఒక్క మాట కూడా మాట్లాడలే. ఎస్, పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాను. నేను అడగలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఏదో అన్యాయం చేస్తుందని. అయినా ఇవన్నీ భరించుకుంటూ వస్తే కూడా 2014కి వచ్చేసరికి మళ్ళీ ఒకటే టికెట్ అన్నారు. ఇస్తామని చెప్పి నా కొడుకుది అనౌన్స్ చేసినాక ఒక టికెట్ అన్నప్పుడు మళ్ళీ నా కొడుకు కొద్ది నాకు ఏమని నేను చెప్పగలుగుతానట్లా. అక్కడ నష్టం జరిగింది. పైగా నా కాన్స్టిట్యున్సీ కమ్యూనిస్ట్ వాళ్ళకి అలాట్ చేసిండు. మళ్ళీ అప్పుడు మళ్ళీ దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇవన్నీ ఇబ్బందులు పడలేదా? కానీ ఒక మాట మాట్లాడలేదు. ఉంటాయి, కుటుంబం అన్న తర్వాత ఉంటాయి, సర్దుకుపోవాలి, సర్దుకుపోయినాం. తర్వాత 2014-2018 మధ్యలో ఏ పదవి లేదు కదా మాకు. పార్టీకి నేను వదిలిపెట్టాను. నేను అనుకుంటే అప్పుడే పోతుంటేనేమో కదా. 2000లోనే చంద్రబాబు నాయుడు నాకు మంత్రి పదవి ఇస్తాను, పోలే కదా. మరి 2014లో మీరు టికెట్ అయినప్పుడు కూడా నాకు బీఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం వచ్చింది. అప్పుడు టీఆర్ఎస్, నేను పోలేదు కదా. నాకు నా కొడుకు ఇస్తామంటే కూడా పోలే కదా ఆ రోజు. 5 సంవత్సరాలు పార్టీ కోసమే పనిచేశాను కదా. నా కొడుకు చాలా క్లియర్గా చెప్పాడు, మేము ఎంపీ ఏం చేయం, రాజేంద్ర నగర్ నాకు ఇవ్వండి, మహేశ్వరం మా అమ్మకి ఇవ్వండి. అగ్రీడ్ అన్నారు. 3-4 సంవత్సరాలు పనిచేసుకున్నాడు వాడు, గట్టిగా పనిచేసుకున్నాడు. తీరా ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2014లో నా కొడుకు టికెట్ కట్ చేసిండ్రు. ఎందుకు కట్ చేసిండ్రు? సరే 18లో ఎందుకు కట్ చేసిండ్రు? ఇంకా తీసుకొచ్చారు కదా అప్పటికే. ఎగ్జాక్ట్లీ ఎవరి మీద కోపాన్ని ఎవరికి కొట్టేసిండ్రు? ఆ రోజు టీడీపీకి ఇచ్చారు ఆ సీటు. 12 సీట్లలో టీడీపీకి అలాట్ చేశారు. అవును. నేను అడిగాను కూడా, నాకు బీఫామ్ ఇవ్వండి, టీడీపీ వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను. రాష్ట్రంలో 12 బదులు 11 వాళ్ళు కమిట్ అవుతారు. ఒకవేళ వాళ్ళు కాకపోతే నేను విత్డ్రా చేసుకుంటానంటే కూడా ఇవ్వలేదు కదా. అయినా కూడా ఒక్క మాట మాట్లాడానా నేను? మాట్లాడలేదే. మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, ఇంకా సబితమ్మతో పని ఏమి ఉందని
రాజకీయంగా మా ప్రాధాన్యత తగ్గించాలనే ప్రయత్నం ఆ 5 సంవత్సరాలు జరిగింది. 14 to 18. 5 ఏళ్ళలో మీ తమ్ముడు ముందడుగులో లేడా? తర్వాత లాస్ట్ 1 ఇయర్లో అయితే గేమ్ ప్లే జరగలేదా? జరిగింది కాబట్టి ఆయన వచ్చిండు కదా, ఆయనకు చాలా ఇష్టమైన నాయకుడు కదా కొండా విశ్వేశ్వరరెడ్డి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక ముఖ్యమంత్రిగా అవతల బీజేపీ క్యాండిడేట్ కొండా విశ్వేశ్వరరెడ్డి అయినా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా మంచి వ్యక్తి అంటాడు. ఏం సంకేతాలు ఇచ్చావు కిందికి? నువ్వు కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించండి అనే సంకేతం ఇచ్చావు. సబితమ్మ మీద నిందేస్తావా నువ్వు? అంత ఇది ఉందా నీకు? నువ్వు కదా గేమ్ ఆడింది, నువ్వు కదా కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ప్రయత్నం చేసింది. స్వయంగా కొండా విశ్వేశ్వరరెడ్డి కొడుకే మనం స్టేట్మెంట్ ఇచ్చిండు బిఫోర్ ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే గెలిచినాం, రేవంత్ రెడ్డి మాకు చాలా మేలు చేసిండు, సునీత మహేందర్ రెడ్డిని అక్కడ షిఫ్ట్ చేయడంతో, రంజిత్ రెడ్డిని నిలబెట్టడంతో మేము ఈజీగా గెలిచినాం, రేవంత్ రెడ్డి మాకు ఫేవర్ చేసిండు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. సబితక్క మీద నెపం నెట్టేస్తే సబితమ్మ చేసిందంటే ఎవరు నమ్మరు ఇక్కడ. అది ఇవన్నీ ఇటు జిల్లాలో నా ప్రాధాన్యత తగ్గించాలని, ఏదో నా మీద నెపం నెట్టేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్న విషయంలో గుర్తు చేస్తున్నాను ఒకసారి. 2 things ఇందులో ఒకటి సందర్భం గుర్తొచ్చింది. మిమ్మల్ని కావచ్చు, డీకేఆర్ నమ్మని కావచ్చు, ఆ రోజు ఎప్పుడు 14లోనో 18లోనో నాకు తెలిసి రాహుల్ గాంధీ ఒక సందర్భంలో మాట్లాడినట్టున్నాడు కదా, మహిళని సీఎం చేయాలి అనే ఒక వచ్చింది, అప్పుడు తెరపైకి వచ్చింది, రావడం ఏంటి అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో మిమ్మల్ని నిజంగానే పొమ్మనలేక ఏం కాదు, పొమ్మనే పొగబెట్టినట్టుగా, ఎందుకంటే తనతో మాట్లాడినప్పుడు కూడా చాలా సందర్భాలు, అన్నమ్మతో మాట్లాడినప్పుడు కూడా ఎట్లా విజయ వాళ్ళు పరిస్థితి అట్లా ఉందాడా, నేపాల్ మీరు ఉండుంటే అయ్యేవారు కదా అని అన్నప్పుడు అన్నారు. ఊరికనే బయటికి రాలేదు కదా, ఎంత సఫర్ అయి ఉంటే, ఎంత సఫకేట్ అయి ఉంటే వచ్చామనేది, అది కూడా ఒక కారణమేమో మేబీ. ఎందుకంటే ఉన్నారు కదా స్టాండర్డ్ పర్సన్స్, ఉండొచ్చు. కమ్యూనిటీ పనికి వస్తుంది, లేడీస్ అయిపోయినాం కాబట్టి అది కూడా ఉండొచ్చు. నేను అది కూడా మాట్లాడదలుచుకోలే కానీ ఉండొచ్చు. మొత్తాన్ని పంపించింది. ఏంటి ఈరోజు ఏం జరిగింది అసలు? రసాభాసగా జరిగింది అంత. దానం నాగేందరు నేను అగ్రెసివ్ అనాలన్నా, దాన్ని నోటి దూల. ఈ రోజే కాదు, మీరు ఒకటి గమనించండి, ఈ అసెంబ్లీలో బిల్స్ మీద డిస్కషన్స్ అయినాయి. ఏ ఒక్క బిల్కు సరిగ్గా సమాధానం వచ్చిందమ్మా? నేను ఆ రోజు హోమ్ డిపార్ట్మెంట్ మీద అంత అరిశాను కదా, రిప్లై చెప్పండి గవర్నమెంట్కి వెళ్ళి. మేము గతంలో ఉన్నప్పుడు ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ని పట్టుకొని అసెంబ్లీని రోజంతా స్టాల్ చేసేవాళ్ళు. ఈ సంఘటన జరిగింది, ఏం చేస్తుంది గవర్నమెంట్ అని, ఏం చేస్తుందని. ఒకరోజు నాకు బాగా గుర్తుంది, మన మాసప్ ట్యాంక్ దగ్గర ఒక కాలేజ్ ఉండే, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది కాలేజీలోకి, జూనియర్ కాలేజీలోకి వెళ్ళి దుంకి. నన్ను ఆ రోజు 1 hour ఇబ్బంది పెట్టిండ్రు అసెంబ్లీలో. ఒక లేడీ హోమ్ మినిస్టర్ ఉండి ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళి దుంకి చనిపోతే ఏమి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు మీరు? 1 hour ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, ఇంత అర్చాం కదా, ఇంత మాట్లాడాం కదా, ఒక్కదానికి రిప్లై వచ్చిందా? సరే, ప్రాధాన్యత రంగాలలో అగ్రికల్చర్తో పాటు విద్య ఉంటుంది. విద్య గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, అది చేసినాం. ఏమైనా సమాధానం వచ్చిందా వాళ్ళ దగ్గర నుండి? ఒక్క సమాధానం ఏదైనా వచ్చిందా? మేము గీత యాక్షన్ తీసుకున్నాం, గీ చర్య తీసుకున్నాం, గీ తీసుకోబోతామని ఏమైనా చెప్పారా? రాలేదు, ఒక్కటి రాలేదు. ఈరోజు కూడా ఏం జరిగింది? డైరెక్ట్ బెదిరిస్తున్నారు, మీ అంతు చూస్తాం, మిమ్మల్ని బయట తిరగనివ్వము అనేసి మూకుమ్మడి. ఈ రోజు కూడా ఏం జరిగింది? జాబ్ క్యాలెండర్ అని పెట్టారు. అవును, జాబ్ క్యాలెండర్ అని పెడితే ఏమడిగాము? జాబ్ క్యాలెండర్ మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మాకు 1 నిమిషం మాట్లాడే టైం ఇవ్వండి అన్నారు. ఇంకొక పాయింట్, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారంటే, ఆడపిల్లల పైన, ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే దానికి ఆన్సర్గా మీ హయాంలో జరగలేదంటారు. ఏంటంటే అంటే దానికి చెల్లుబాట అదేంటి ఎటుపోతుంది అసలు? అంటే ఏం అర్థం చేసుకోవాలనేది ప్రజల ముక్కులో. అంటే అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగాల ఒకవేళ? మరి నేనేమంటున్నంటే వాళ్ళకు సమాధానం చెప్పడానికి ఛాన్స్ లేదు ఎక్కడ. నేను మొన్న అడిగాను, 6000 స్కూళ్ళు మూతపడ్డాయని చెప్పారు కదా మీ మేనిఫెస్టోలో, ఎన్ని స్కూళ్ళు ఓపెన్ చేశారు? ఎవరు చెప్పాలి? మరి చెప్పాలి కదా. పోలీస్ వెబ్సైట్ హ్యాక్ అయిపోయింది, మరి ఎవరు ఓపెన్ చేయమని అడగాలి? ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. ఎవరు చేయాలి? ఎవరు అడగాలి? ఇవే కదా అసెంబ్లీలో అడిగినాం. సమాధానం లేక పారిపోయారా? అవగాహన లేక పారిపోయారా? అర్థం కాక పారిపోయారా? ఇన్నిట్లు ఏ దాంట్లో మాకు సరిగ్గా సమాధానం రాలి. రైతులకు రుణమాఫీ అన్నారు. నిజంగా మీరు రుణమాఫీ చేసి ఉంటే లక్ష రూపాయల లోపల రుణమాఫీ చేసిన వాళ్ళ లిస్ట్ అక్కడ పెడతారు కదా, గట్టిగా చెప్తారు కదా. మరి ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేరు? ఎవరి గురించి అడుగుతున్నాం? రైతులకు. అంటే మీరు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేసే శక్తి మీ దగ్గర లేదు.
రైతు రుణమాఫీ ఎంత అయింది? జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినవి ఎంత వచ్చినాయి? ఏ జాబ్లు ఎంత ఇస్తున్నావు ఈరోజు? ఇంతమంది అమ్మ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 నెలల్లో మన హైదరాబాద్ సిటీలోనే కనీసం ఒక 10 గ్యాంగ్ రేప్స్ అయి ఉంటాయి. ఒక్క గ్యాంగ్ రేప్ అయితే అల్లకల్లోలం అయ్యేది. గ్యాంగ్ రేప్ కూడా కాదు, ఒక రేప్ అయితే అల్లకల్లోలం అయ్యేది. గ్యాంగ్ రేప్సే ఉన్నాయి, గంజాయి గ్యాంగ్ రేప్సే ఉన్నాయి. ఎవరు సమాధానం చెప్పాలి? అసెంబ్లీలో కాదా నువ్వు సమాధానం చెప్పాల్సింది. నువ్వు డ్రగ్స్ మీద గట్టి యాక్షన్ తీసుకుంటాను. ఏం తీసుకున్నావో చెప్పాలి కదా. మేము కూడా సలహా ఇస్తాం కదా మాకున్న అనుభవంతో. నేను చెప్పిన డ్రగ్స్ని ఒక పోలీస్ డిపార్ట్మెంట్తోనే డ్రగ్స్ను నేను కట్టడి చేస్తుంటే కుదరదు. ఊళ్ళల్లో సెక్రటరీకి చెప్పు, ఆడున్న గుంపును పట్టిస్తారు ఎవరు గంజాయి వాడుతున్నారో. స్కూళ్ళల్లో టీచర్స్కి చెప్పండి, ఏ పిల్లోడు ఎట్లా తేడా ఉందో తెలుస్తుంది. కాలేజ్లో ప్రొఫెసర్స్ని ఇన్వాల్వ్ చేయండి, లెక్చరర్స్ని ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు చెప్తారు ఏ పిల్లలు ఏమో ఎట్లా తేడా ఉంది. ఇది కదా మేము ఇవ్వాల్సిన సలహా, మీరు తీసుకోవాల్సింది. ఎక్కడ డిస్కస్ చేసినావు? ఊరికి నేను డ్రగ్స్ నేను మొత్తం ఇది చేసేస్తున్నంటే కాదు కదా. ఒకటి నా కమాండ్ కంట్రోల్లో పోయి కూర్చుంటే సెట్ అయిపోతుందా? డైరెక్షన్ ఉండాలి కదా. అది కదా అసెంబ్లీలో డిస్కషన్ జరగాలి. ఎక్కడ జరుగుతుంది అంటే చెప్పే ధైర్యం లేక, వాళ్ళ దగ్గర చెప్పడానికి ధైర్యం లేక, అవగాహన లేక, ఇంప్లిమెంట్ చేసే ఆలోచన లేక, ఇష్యూ డైవర్షన్ కోసం ఇది నడిపిస్తున్నారు. ప్రజలకు అర్థమైతలేదా ఇది? కరెంటు కట్ అవుతూ ఉన్నది, పవర్ కట్ అవుతుంది, ఎవరిని అడగాలి? ఇప్పుడు ఆడ బ్యాంకుల చుట్టూ 1,00,000 మాఫీ చేసినాను, 100 మంది తిరుగుతున్నారు బ్యాంకుల చుట్టూ. ఎవరు సమాధానం చెప్పాలా? అసెంబ్లీలోనేమో మాట్లాడవాయి, మరి ఎవరిని అడగాల? ఊరికి మైకులు బట్టి స్టేజ్ల మీద మాట్లాడి వెళ్ళిపోతే అయిపోతుందా? సమాధానం ఎక్కడ రాబట్టాలి ప్రజలు? అసెంబ్లీలోనే కదా. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తంతు. మేడం, ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలు చూస్తున్న రాష్ట్రంలో 420 హామీలు పక్కన పెడదాము. ఉన్న 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాల్లో ఒక్క రుణమాఫీ ఆయనతో చేయకపోతే పరిస్థితి ఏందో ఈరోజు చేసినామని చెప్పేసి ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఒక్క విడతలో మేము రుణమాఫీ చేసిన 31,000 కోట్ల, ఇది ముఖ్యమంత్రి చెప్తున్నాడు. 31,000 రుణమాఫీ చేసిన ఘనత మాదే, ఎవరు ప్రపంచంలో చేయలేదని చెప్తున్నారు. అదే అసెంబ్లీలో అడిగితే సమాధానం చెప్పాలంటాం మేము. అసెంబ్లీలో డిస్కషన్ పెడితే కదా, నువ్వు ఇంత గొప్పగా రుణమాఫీ చేసిండ్రు కదా, రుణమాఫీ మీద గంట డిస్కషన్ పెట్టాలి. మరి మీరు అంత గొప్పగా చేస్తున్నారు కదా, అప్పుడే కదా మాకు అడిగే అవకాశం వస్తుంది, పబ్లిక్ క్లారిటీ వస్తుంది. అసలు మాట్లాడి చెప్పే ధైర్యమే లేదు కదా మీకు. వేగ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పిస్తే క్లారిటీ ఇచ్చే ధైర్యం లేదు కదా. క్లారిటీ ఇస్తే కదా తెలిసేది. ఎంతసేపు అసెంబ్లీలో కేసీఆర్ గారు గత ప్రభుత్వం, కేసీఆర్ గారు గత ప్రభుత్వం, కేసీఆర్ గారు, మళ్ళీ మేమని చెప్పి మొదలు పెట్టామనుకో, మీరు చెప్పొద్దు డెవలప్మెంట్, మీరు చేసింది చెప్పొద్దు, ఇప్పుడు దీని మీద డిస్కస్ చేయండి అంతే. ఇది అసెంబ్లీలో నడుస్తుంది. కొంచెం ఎక్కువ మాట్లాడినా మైక్ కట్టు, అర్చన గీ పెట్టినా మైక్ ఇవ్వరు. అవతల ఎవరైనా కానివ్వండి, కొత్తగా ఎన్నికైన సభ్యునికి గంట ఇస్తున్నారు. వాళ్ళు తిడుతూ ఉంటారు, ఏముండదు సబ్జెక్టు, వింటూనే ఉంటున్నాం. కేసీఆర్ని తిడుతుంటారు, గవర్నమెంట్ని తిడుతుంటారు. ఇదే మాటను హైలైట్ చేస్తారు, ప్రతి ఒక్కరితో మాట్లాడిస్తున్నారు. ఏం సబితమ్మా నీకేం కష్టమైంది? 10 ఏళ్ళు మిమ్మల్ని, ఒక దశాబ్ద కాలం పాటు మిమ్మల్ని బాగా. అందుకే చెప్తున్నామ్మా, నా కుటుంబానికి ఏదో కాంగ్రెస్ పార్టీ కొత్తగా నేను సభ్యత్వం తీసుకొని కొత్తగా నేను పార్టీలోకి వస్తే నన్ను ఏదో 10 సంవత్సరాలు దశాబ్ద కాలం నన్ను మోయలే. అప్పటికే 20 సంవత్సరాలు మా ఆయన ఎమ్మెల్యే అని చెప్తున్నా. ఎమ్మెల్యేనే కాదు, మా ఆయన సొంతగా పార్టీ పెట్టుకున్నాడు. జై తెలంగాణ అన్న పెద్ద అంటే ఫస్ట్ మొదటి వ్యక్తి ఎవరంటే మా ఆయన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడడానికి భయపడ్డారు. అట్లాంటప్పుడు జై తెలంగాణ అని వెహికల్ మీద రాసుకున్నాడు మా ఆయన. అంతెందుకమ్మా, మొన్న లాస్ట్ ఇయర్ నేను క్లోజ్ చేసిన ఆ పార్టీని ఆయన వైఫ్గా. ప్రతి ఎలక్షన్లో నాకు ఎలక్షన్ కమిషన్ నుండి లెటర్ వచ్చేది. లాస్ట్ ఎలక్షన్లో, మొన్న ఎలక్షన్లో నేను క్లోజ్ చేసిన పార్టీని. ఇక వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు మేమే మిమ్మల్ని తీసుకొచ్చినాం రాజకీయాలకి, మేము లేకపోతే అసలు లేనే లేదు అనే లెవెల్లో మాట్లాడితే, 20 సంవత్సరాలు ఆ పార్టీకి నేను సర్వీస్ చేసిన. రంగారెడ్డి జిల్లాలో అప్పుడు మొత్తం తెలుగుదేశం వాళ్ళే, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. మల్కాజ్గిరి ఇదంతా కూడా మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. పార్టీకి సర్వీస్ ఇచ్చిన కరెక్టే. మీరు 10 సంవత్సరాలు నాకు మంత్రి పదవి ఇచ్చిన అంటున్నారు. అందుకే చెప్పిన, గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించిండ్రు కదా, నాకు గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించిండ్రు కదా. నేను ఎక్కడ మిస్టేక్ చేయలేని దమ్ముంది కాబట్టి ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. అది న్యాయస్థానంలో ఉంది కాబట్టి న్యాయస్థానంలో ఫైట్ చేస్తాను. ఇది నేను బయట మాట్లాడలేదు కదా మీరు ఇచ్చిన గిఫ్ట్ గురించి. మీరు రావాలనేసి, అంటే చాలా రోజుల నుంచి మీరు వార్తలు సోషల్ మీడియాలో చూస్తుంటారు. సబితా ఇంద్రారెడ్డి సొంత గుటికి అనేసి, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి అని వార్తలు చాలా చూస్తున్నాము. మేబీ రాలేదన్న ఫ్రస్ట్రేషన్ ఏమో. జనరల్గా మళ్ళీ అడిగే క్వశ్చను,
ఇంత జరుగుతుంది కదా, రేపు నిజంగానే ఎట్లయినా ఇబ్బందులు ఉంటాయి, మీకు నిధులు ఆపడము ఏవో ఒకటైతే ఉంటాయి కదా, ఉంటాయమ్మా, సబితమ్మని ఉంటాయి. సొంత గూట్లో చూడొచ్చా? లేదమ్మా, కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే ఉండాలి. ఒక విజన్ ఉండాలి, రాష్ట్రం బాగుండాలని తపన ఉండాలి, ప్రజలు బాగుండాలని తపన ఉండాలి. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా మాట్లాడడము తప్పిస్తే రాష్ట్రం మీద అవగాహన ఉన్న నాయకులు ఎవరు లేరు ఇక్కడ. కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాను. గత 5 సంవత్సరాలు నేను దగ్గర నుండి చూశాను కేసీఆర్ గారికి. ఎలాంటి ఆలోచన ఉంది కేసీఆర్ గారికి, ఏం చేయాలని ఆలోచన ఉంది, ఒక విజనరీ. అట్లాంటి వాళ్ళ నాయకత్వంలో పనిచేసే ప్రయత్నమే చేస్తాను తప్పిస్తే పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందే చెప్పాను, ఇప్పటికి 4 సార్లు చెప్పాను. నేను, నా కొడుకు కూడా చెప్తున్నాడు, నేను, నాతో పాటు మా బాబు కూడా చెప్పిండు చాలాసార్లు. అయినా కూడా నడిపిస్తూనే ఉంటారు. ఇంకో మాట అన్నారు మీరు, నిధులు ఆపేశారు. 250 కోట్లు ఆపేశారు. ఇక్కడ నుండి అక్కడికి సగం రోడ్ అయితే మిగతా సగం రోడ్ ఆపేశారు. ఈ ఇబ్బందులను ఎదురీత ఇద్దుతారా? డెఫినెట్గా నా రైట్ ప్రకారం, నాకుండే హక్కు ప్రకారం నేను ఫైట్ చేసుకుంటా. నిధులు ఇవ్వాల్సిందే, ఎందుకు ఇవ్వరు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా, పార్టీలోకి వెళ్ళి ఇస్తున్నారా? చట్ట ప్రకారం నాకు రావాల్సినవి, నా నియోజకవర్గం రావాల్సింది నాకు రావాల్సిందే. చూద్దాం అన్నాడు కదా మహేశ్వరరావు, న్యూయార్క్ చేస్తాను, వెయిట్ చేస్తాను. ఇప్పుడైతే క్యాన్సిల్ చేసిండ్రు, భవిష్యత్తులో ఉంటుంది కదా, డెఫినెట్గా అడుగుతాను. నాకు వచ్చేది ఆ శక్తి నాకు నా నియోజకవర్గ ప్రజలు ఇస్తారు, నా వెనుకున్న క్యాడర్ ఇస్తారు. 100% పోరాటం చేసి సాధించుకునే శక్తిని నా వెనకాల క్యాడర్ ఉన్నారు, నా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, డెఫినెట్గా తీసుకుంటారు. చివరిగా అదే ఏం తక్కువ చేసినాం సబితమ్మ అని ఇంకా పోర్ట్రేట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేనికి వీళ్ళేమో మీకు ఏం తక్కువ చేసినామంటే, మీకు అన్నీ చెప్పిన, ఇలా ఏం జరిగిందో చెప్పినాను. అంటే కడుపు నిండా నువ్వు పంచపక్ష పరిమాణాలు పెట్టి నువ్వు గుండెకి గాయం చేస్తే మా బాధపడొద్దంటే ఎట్లవుతుంది? ఎట్లవుతుంది? నేను అందుకే చెప్పిన, మీరు తక్కువ చేసినాం, ఏం తక్కువ చేసినామని మాట్లాడుతున్నారు కదా, అంతకు రెట్టింపు సేవ అందించిన నేను పార్టీకి, అంతకు రెట్టింపు చేసినాను. నేను 20 సంవత్సరాలు నేను చేశాను పార్టీకి సర్వీస్ ఇచ్చాను. ఊరికే ఇవ్వలేదు నాకు, ఇంట్లో కూర్చుంటే వచ్చి పదవులు ఇవ్వలే నాకు. నా సర్వీస్ గుర్తించున్నారు, సబితమ్మ ఉండాలని కోరుకున్నారు, పార్టీకి బలం అనుకున్నారు, కాబట్టి నాకు ఇచ్చున్నారు. అంతే తప్పిస్తే నేను ఇంట్లో కూర్చుంటే చేతులు ముడుచుకొని మీరు వచ్చి నాకేం పదవులు ఇవ్వలేదు. అందుకే చెప్పిన, పదవులు ఇచ్చినామని మాట్లాడుతున్నప్పుడు నాకు గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించారని చెప్తున్నా. 2 సార్లు నా కుటుంబానికి టికెట్ కూడా కట్ చేసినారని చెప్తున్నా. అయినా మాట్లాడలే ఈ ప్రభుత్వం ఈ పార్టీ గురించి. వితిన్ ద పార్టీలో జరిగిన ఏ ఒక్క విషయం నేను ఇప్పటివరకు బయట మాట్లాడలేదు, ఏ ఒక్క లీడర్ గురించి మాట్లాడలేదు. నాకు ఇబ్బందులు ఎదురైనా లేకపోతే అవమానాలు పడుతున్నా ఎక్కడైనా బయటపడితే పార్టీకి నష్టం, నాకు నష్టం అని సర్దుకుపోవాలని ప్రయత్నం చేసిన ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేసి ఉన్నాను. కానీ ఏం చేశారు మీరేం చేశారు? ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరికీ అవగాహన లేక మాట్లాడుతున్నారో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందడానికి మాట్లాడుతున్నారో, ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా గొప్ప పదవులు రావాలని మాట్లాడుతున్నారో కొంతమంది మాట్లాడుతున్నారు. మాట్లాడండి మీరు, రేవంత్ రెడ్డి గారు మెప్పు కోసమో మీ పార్టీల పదవి కోసమో మాట్లాడండి. కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఆడబిడ్డలు అనేది మర్చిపోకండి. ఒక ఆడబిడ్డకి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నామంటే దాని వెనకాల ఇంకోసారి రేవంత్ రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీకి వచ్చి సబితక్క పొద్దున ఒకటి మాట్లాడుతుంది, రాత్రికి ఒకటి మాట్లాడుతుంది అంటారు. ఎవరినంటాం ఆ మాట? ఎవరినంటాం? ఇప్పుడు మాట్లాడుతున్న ఆడబిడ్డలందరూ అవన్నీ ఆలోచించాలి. వీలైతే మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆడబిడ్డల పట్ల మాట్లాడుతున్నప్పుడు బాధ్యతగా మాట్లాడండి అని. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు, ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు దగ్గరికి వస్తే ఏంటన్నా అసెంబ్లీలో మిమ్మల్ని తిడతారు, మీరు రాగానే వాళ్ళకి హెల్ప్ చేస్తారు అని అడిగా నేను. అడిగితే శత్రువైనా పర్లేదమ్మా, గౌరవించే సంస్కృతి మనకు ఉండాలి అని మాట్లాడుతుంది. ఇక్కడేముంది, నీకు నాకు ఏముంది? ఏదైనా ఉంటే అక్క తమ్ముడిగా తర్వాత చూసుకుందాం. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను నువ్వు ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి గారికి మేము అడుగుతూనే ఉంటాం, ఈ ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, సమాధానం చెప్పండి. నేను ఈరోజు క్లారిటీగా చెప్తున్నా కదా, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండింటే, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామనే ధైర్యం దమ్ము మీకు ఉండింటే, ఈరోజు పలానా జాబ్స్ మేము ఇస్తామని ధైర్యంగా చెప్పగలిగే శక్తి మీకు ఉంటే, ఊరికే స్టేట్మెంట్ ఇచ్చి ఎందుకు వెళ్ళిపోతారు? ఒక్క నిమిషం ఎందుకు ప్రతిపక్షం? ఇంతకుముందు కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం కదా, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మాట్లాడతామంటే టైం ఇచ్చేవాళ్ళు ముఖ్యమంత్రులు. ఆ రోజు మాట్లాడండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు పారిపోయారు అంటే బోగస్గా పెట్టున్నారు. దానివల్ల ఏం కాదు, నిరుద్యోగ యువతులను అందరినీ కూడా ఫేస్ చేయలేక, లేదంటే రేపు లోకల్ బాడీ సెలక్షన్స్ వస్తున్నాయి, మరొకసారి మోసం చేద్దామని ఆలోచన. రుణమాఫీ కానీ దాంట్లో భాగమే, జాబ్ క్యాలెండర్ కూడా దాంట్లో భాగమేమ్మా. గట్టిగా చెప్తాను నేను.
మొన్న ఒక రోజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అన్నారు చూడు, ఒక్క వార్డు మెంబర్ గెలవని అని మీ దగ్గర. ఎందుకు గెలవరు వార్డు మెంబర్? ఏం చేసినామని? ప్రతి ఊరికి ప్రతి రైతు దగ్గరికి పోతాం ఇప్పుడు రుణమాఫీ. ఎంతమందిది అయిందో చూద్దాం. మొన్న నేను నా కాన్స్టిట్యున్సీలో ఒక సింగిల్ విండో సొసైటీకి వెళ్ళి తెప్పిస్తే 1200 పైచిలకు ₹1,00,000 రుణాలు ఉంటే 210 మంది మాఫీ అయిందట. మరి మిగతా వాళ్ళు? మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే ఇవన్నీ పెట్టారు. ఇప్పటికైనా గమనించండి తెలంగాణ ప్రజలందరని చెప్తున్నాను. ఏదున్నా కేసీఆర్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఇట్లా మోసం చేసే ప్రయత్నం చేయలేదు, ఇట్లా ప్రచారం చేసుకోలేదు. అంతేందుకమ్మా, రైతు బంధుకు సంబంధించి చెక్కులు వచ్చినప్పుడు అసెంబ్లీ క్యాబినెట్లో నేనే అడిగాను, అన్న చెక్కులు మీరు బ్యాంకులో వేస్తున్నారు కదా, రైతు బంధు ప్రతి రైతుకు అకౌంట్లో వేస్తున్నారు కదా, మేము ప్రతి దగ్గర పోయి ఇచ్చేసి వస్తామన్నాను. అంటే వద్దమ్మా, రైతు అంటోడు ఇట్లా ఉండాలి కానీ ఇట్లా ఉండొద్దు అన్నాడు. అది గొప్పతనం. రైతు అనేవాడు ఇట్లా పెట్టే స్థితిలోనే ఉండాలి కానీ ఇట్లా చేయి చాచే స్థితిలో ఉండొద్దు, అకౌంట్లోనే వేసేద్దాం అన్నారు. ఇప్పుడేమో ప్రతిదానికి ప్రచారం అయిపోయింది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఎప్పటికైనా గమనించమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్.